దిగు 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 దిగు. రెడ్గా ఉందిరా. అంత పెద్ద బండరా ఏట్రా. ఓకే తీయండి చూద్దాం, ఉందా లేదా. ఓడి అమ్మ పెద్దదారా కదా. రెండురా, రెండు. చూడండి ఇప్పుడు దాకా చాలా ఎక్కువ పట్టాం మేమైతే. ఇవ్వండి ఇప్పుడే జస్ట్ వచ్చి 1 అవర్ అవుతుంది. చాలా ఎక్కువ ఇప్పుడు దాకా మేము పట్టిన పీతలు అయితే ఇప్పుడు సరిపోద్ది మాకు. చాలా ఎక్కువ అయితే పట్టాం. ఇప్పుడు ఇది వండుకోవాలి. మొత్తం వేసేయాలి ఇది. ఏమో చూసుకోండి, పులుసు కారిపోద్ది మనకు. హాయ్ హలో గైస్, దిస్ ఈజ్ రామ్ ట్రైబల్. ఈరోజు అయితే మా ఫ్రెండ్స్తో కలిసి మేము వేటకైతే వెళ్తున్నాము. అది పీతలు పడ్డాం అనమాట. చాలా వీడియోలు ఉంటాయి మన ఛానల్లో పీతలు పట్టేది. ఇది కూడా ఆల్రెడీ చేశాను, కాకపోతే అంతగా రీచ్ రాలేదు. ఇప్పుడైతే మళ్ళీ కొత్తగా చేద్దాం కదా అని. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు పీతలు పట్టడం ఎన్ని రకాలంటే, ఒకటి పెద్ద గడ్డల్లో వెళ్ళి మనం కోడి బోట్ ఉంటుంది కదా, దాంతో అయితే పట్టడం చూసాము ఆల్రెడీ. అది మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇప్పుడు మేము చేసే వీడియో కూడా ఉంటుంది, కాకపోతే దానికి రీచ్ రాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తున్నాము. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తం అడవుల్లో అనమాట చేస్తాము. ఒక లంక దగ్గర వెళ్ళి బండరాయిలు దెక్కి దాంట్లో పీతలు తీస్తాం. ఇది ఇంకో రకం అనమాట. పెద్ద పెద్ద తొర్రలు ఉంటాయి కదా పీతలు ఉండేది, దాంట్లో తవ్వి తీయడం, అది ఒక రకంగా పడతారు. ఇది డిఫరెంట్ అనమాట. ఓకే ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం. చూడండి ఒకసారి చూడండి, ఈ కొండ అయితే ఎక్కాలి. ఈ మొత్తం ఈ మీద నుంచి అయితే వాటర్ అనేది వస్తుంది అనమాట. ఆ వాటర్ గుండానే పీతలు ఉంటాయి. దాంట్లో మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి, ఒకసారి మీకు చూపిస్తాను. నాతో ఫాలో అవ్వండి. మేము కత్తి తెచ్చుకున్నాం, ఎందుకంటే ఇక్కడ తుప్పలు అనేది చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ వాటర్ ఉంది, అలాగే పీతలు కూడా ఉంటాయి. కాదు పీతలు పట్టడానికి ఏదైనా తెచ్చారా? ఒక రాయికి చూద్దాం. ఇదిగో చూడండి, ఇలాంటి రాళ్ళని అయితే తీయాలి మనం, బండరాళ్ళు. ఇలాంటి బండరాళ్ళ దగ్గర అక్కడికి ఒక చేప ఉందిరా. ఉందా? దొరికిందా? ఓకే చూడండి, ఫస్ట్ ఎక్కువ పెద్దసి ఉండవు, చిన్న చిన్న పీతలే ఉంటాయి. ఇదే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పీత అయితే దొరికింది మాకు. ఈ ఆకులు పూలు కనిపిస్తున్నాయి కదా, దీన్ని మేమైతే కునుకురొడ్డలు అని పిలుస్తామండి. ఇది ఇలా ముట్టుకుంటే మొత్తం అంటుకుపోద్ది అనమాట ఒక దగ్గర. ఇప్పుడు ట్రై చేస్తాను ఒకసారి, చూడండి. ఇదిగోండి మొత్తం ఇది అయిపోద్ది. దీనికి చాలా పదునైన ముళ్ళు కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పట్టారంట, చూద్దాం ఎన్ని పట్టారు. ఏదో ఎన్ని పారిపోతున్నాయా? సరిపోద్దులే. చిన్న సైజు చాలా టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే ఈ బండరాల లోపల మరీ ఎక్కువ పెద్దటి ఉండదు. దాంట్లో ఉందా? ఓకే దీంట్లో పెద్ద ఎంటకాయ ఉందా? ఓ బయటకు వస్తుందిరా, పెద్దది ఉంది. తీ 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 పట్రా. ఉడియం. ఓకేరా, పట్టేసావు. మా మహేష్ గారు పట్టేసాడు పెద్ద ఎంటకాయ. చూడండి తీసి కవర్ బాగానే తెచ్చాడు. కిందకి వెళ్ళి తీయండి తీయండి. ఉందా? ఉందా? ఓ రే, ఇక్కడ ఉన్న చాలా పెద్దదిరా ఇది. అల్లటువైపు వెళ్ళిపోయింది చూడు, అటువైపు ఖర్చేస్తే చూసుకోవచ్చు ఎంత పెద్ద ఎంటకాయో. చాలా పెద్దది. ఇలా చూపించు పైకి. చూడండి పెద్ద, ఇక్కడైతే పెద్ద బండరాళ్ళకి కొంచెం పెద్దటి ఉంటాయి అన్నమాట, చిన్న దానికి చిన్న ఉంటాయి. చూసుకోవచ్చు, ఇదైతే చాలా పెద్దది. మా అదృష్టం బాగున్నట్టుంది ఈరోజు. ఈ మైక్ ఉంది కదా, ఇది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, వాయిస్ అసలు నీట్గా రావట్లేదు. రీసెంట్గా ఆర్డర్ చేశాను నిన్ననే. ఇప్పుడు ఈ మైక్తో వాయిస్ ఇప్పుడు రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ మైక్ ఆఫ్ చేస్తాను, మామూలుగా తీస్తాను, అసలు బాగా రావట్లేదు వాయిస్. చాలా పెద్ద బండర అయితే తీశారు, కానీ అక్కడ ఉందో లేదో తెలియదు. మరి ఉందా? కన్నం ఉందా? చూడు వేరే వైపు వెళ్ళిపోద్ది. చూడండి అంత పెద్ద బండరాయి తీశారు, కానీ ఇక్కడ ఫలితం ఏం లేదు. చూసుకోవచ్చండి, ఈ ప్లేస్లో అయితే ఇన్ని పీతలు పట్టాం. దగ్గరికి ఒక 5-6 ఉంటుంది. ఇప్పుడైతే పైకి వెళ్దాం మనం, ఆ కొండపైకి. అక్కడైతే ఇంకా పెద్ద పెద్ద బండరాలు ఉంటాయి, అక్కడ చూద్దాం. ఇప్పుడు అటువైపు వెళ్ళాలండి. అక్కడైతే కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి,
అక్కడ నుంచి అలా పైకి వెళ్తాము, చూస్తూనే ఉండండి. చాలా రోజులకి ఈరోజు అయితే ఎండ కాస్తుందండి. వర్షాలు పడుతుంది కదా ఇన్ని రోజులు, చాలా రోజులకి అనమాట ఎండ అయితే కాస్తుంది. ప్రస్తుతానికి అయితే మేము దగ్గరలో వచ్చాము. అలా తీసుకుంటాం. మొత్తం బాగా పిచ్చితో తుప్పలే ఎక్కువ ఉన్నాయి, బాగా ఇబ్బందిగా ఉంది. ఓకే, ఇక్కడ నుంచి అయితే ఆ మీద ఒక చుట్టూ, ఇక్కడ నుంచి అయితే మొత్తం తిరగాలి. ఇక్కడ ఉంటుంది మ్యాక్సిమం. వచ్చిన వెంటనే చూడండి, ఇక్కడైతే పీత దొరికింది. చూడండి, వచ్చిన వెంటనే మా బట్లర్ పట్టేశాడు పీత. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మా వాళ్ళు అయితే హంటింగ్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ. ఇప్పుడు వేరే ప్లేస్కి వచ్చాం కాబట్టి ఇక్కడ పీతలు కొంచెం ఎక్కువే దొరుకుతున్నాయి. సంచి నిండిపోద్ది. ఇంకా ఇప్పుడే దగ్గరికి ఒక 3 పట్టారు. కత్తి కూడా నువ్వు తీసుకోరా. ఇది ఇక్కడ 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 ఇది 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 బయటకు వచ్చేస్తుంది. ఓకే, దొరికేసింది. పెద్ద పెద్దటే ఉన్నాయి కదా. ఇప్పుడు చాలా పెద్ద బండరాయి తీస్తున్నారు. తీస్తారా? ఏం లేవా? ఇదేట్రా పెద్ద పెద్ద బండరాయలకి అసలు లేవు, చిన్న చిన్న దానికే ఉంది కదా. వదిలేండి. పువ్వులు ఒకసారి చూడండి, ఏం పువ్వులో ఇది. ఓ వింతగా ఉంది, మళ్ళీ బాగుంది చాలా. మొత్తం అదే పువ్వులు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద చెట్లు. ఇది ఇక్కడ ఉన్నాయరా రాళ్ళు, ఇక్కడ ఉంటాయి చూడు. ఉందా? పెద్ద ఏంటికా? చిన్నదేనా? పెద్దదేరా? ఓకే ఓకే, జాగ్రత్త చూసుకోండి. మహేష్ ఇది తీద్దామా? చూడు కింద పారిపోద్దు. ఉన్నా ఏట్రా అది? ఊరా హీరో అయితే ప్లాస్మే, నిజంగా ప్లాస్మే. ఇటువైపు తీసే, ఇటువైపు తీసే. అల్ల అక్కడ ఉన్నట్టున్నది. అది కదా. ఓకే, దొరికేసింది. ఓకే, పెద్దదే కదా. అదృష్టం బాగుంది, పెద్ద పెద్ద దొరుకుతున్నాయి. చూడండి వాటరు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే, ప్యూర్ వాటర్ అన్నమాట. చాలా నీట్గా ఉంది. కొంచెం సెలుపుకుంటూ వెళ్ళాలి, లేకపోతే పాములు, తేళ్ళు ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఈ తేళ్ళు అనేది ఈ పీతల నుంచి కూడా వస్తాయి కొన్ని. వచ్చిందా? ఉందా? ఓకే, దొరికేసింది. కాదా? అదే అదే అక్కడ ఉంది. ఓకే, పడేసాడు. ఇప్పుడు ఈ కొండ ప్రాంతాల్లో ఉంటుంది కదండి పీతలు. ఈ లంక ప్రాంతాల్లో అయితే ఈ బండరాల కింద ఉండేది బాగా రెడ్గా ఉంటాయిలో వేరనమాట. ఇప్పుడు మనం పొలాల్లో ఉంటాయి కదా పీతలు, అది వేరే బ్లాక్గా ఉంటుంది. ఇక్కడ బండరాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ పీతలు అయితే రెడ్గా, మరీ అంత పెద్ద సైజు ఉండదు, కొంచెం సైజులో ఉంటుంది. ఈ సైజులో, మరి ఈ సైజులో ఉంటుంది, మరి అంత పెద్దగా ఉండదు. ఇదైతే బ్లాక్గా ఉంది. పీత బ్లాక్గా ఉందా? ఓకే ఓకే, కలర్ చేంజ్ అయిందిలే. ఈ పెద్ద రైతు బయటకు వస్తుందా? ఓకే, అక్కడ పెట్టే. దీంట్లో ఉన్నాడు అనుకుంటా, ఇంకా ఉంటుంది దీంట్లో. వచ్చి జాగ్రత్త చూసుకో. ఉందా? ఉందా? దొరికేసిందా? ఓకే రమేష్. ఇటువైపు అంటే చాలామంది వస్తారు కానీ రాలేదనుకుంటా ఎవరు, అందుకే దొరుకుతుంది మాకు పీతలు. మొత్తం తుప్పలు తుప్పలుగా ఉన్నాయి, చూసుకోవచ్చు లోపల అయితే ఎలా ఉన్నాయో. ఇటు పెద్ద పెద్ద పాములు ఉన్నా కూడా మాకు తెలియదు. చాలా పెద్ద బండర అయితే ఉంది ఇక్కడ. ఆ లైట్గా ఊపేయాల, లేకపోతే ఇటువైపు పడేసి. చూడు చూడు చెయ్యి. ఏడ్రా, ఇది అయిపోయిందా? రాయి అది మేసినట్టుంది. ఓకే ఓకే, పెట్టే. కత్తి కూడా బాగానే తెచ్చుకున్నాం, జాగ్రత్తగా పడిపోతారు.
ఇక్కడ చూసుకోవచ్చండి ఈ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా దీంట్లో ఈ అదే ముళ్ళు అంటారు కదా ముళ్ళు అది మననండి. ఇప్పుడైతే అసలు టాస్క్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడైతే మామూలుగా అంటే తుప్పలు అనమాట చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఇక్కడ బేర్స్ తెలుసు కదా ఎలుగుబంట్లు అది కూడా ఉండే ప్లేసెస్ ఇక్కడైతే ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి. చాలా భయంకరంగా ఉంటుంది అనమాట ఇక్కడ. చూడండి ఈ అరటి చెట్లు ఇది ఎంత బాగున్నాయి చూడండి. వాటర్ దీంట్లో ఇది అడవి అరటి చెట్లు అనమాట. దీంట్లో చాలా చిన్నటి ఉన్నాయి. ఇది పెరుగుతాయి అనుకుంటా తర్వాత. అండ్ ఇది ఉంది కదండి ఇదేంటంటే దీంట్లో ఇంకో రకం ఉంటుంది. ఇది కాదు ఆకు అయితే ఇలాగే ఉంటుంది. అది మనిషికి కానీ ఈ స్కిన్ ఉంటుంది కదా ఇలాంటి స్కిన్కి తాకితే చాలా ఎక్కువ దురదేస్తుంది అనమాట. సేమ్ ఆకు అయితే ఇలాగే ఉంటుంది. అది ఇలాంటి పెద్ద పెద్ద లంకల అడవుల్లోనే ఉంటుంది అనమాట. యాజ్ టీజ్గా ఇలాగే ఉంటాయి. కాకపోతే ఇగో చూపిస్తాను చూడండి ఇలాగే ఉంటాయి. దానికి ఆకు ఇదే జాతికి చెందింది అనుకుంటా. కాకపోతే ఇది కాదు ఇలాగే ఉంటాయి ఆకు అచ్చం. అది చాలా డేంజరస్ అనమాట. స్నానం చేసినా దురదపోదు. మొత్తం ఈ స్కిన్ అంతా దద్దులు వచ్చేసినట్టు ఉంటుంది ఆకు తాకిందంటే. అలాంటి విషపూరితమైన ఆకులు ఉంటాయి ఈ అడవుల్లో. నా టాస్క్ అయితే ఇదే ఇందాక చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే అసలు మనం లోపలికి వెళ్ళడానికి రాయి దగ్గర చూద్దాం. అడి అమ్మ ఇంత గట్టిగా ఉంది ఎట్రా చూడ ఉందా లేదా. ఇప్పుడు జ్వరాలు పడుతుంది కదా కొంతమందికి. జ్వరాలు పట్టిన తర్వాత కఫం కామ్రెళ్ళు ఇలాంటిది అయిపోయిన తర్వాత ఈ పీతలు అనేది బాగా నూరుకొని వాళ్ళకి పెడతారనమాట. వాళ్ళు రసం ఉంటుంది కదా ఆ రసం అనేది తాగితే వాళ్ళకి తొందరగా నయం అవుతుంది. దీంట్లో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఈ పీతల్లో. అప్పటి నుంచి మా పెద్దలు అండ్ ఇప్పుడు కూడా ఇలాంటి ఆచారాన్ని పాటిస్తారు. ఇది ఆచారంగానే భావిస్తాం మేము. ఎందుకంటే జ్వరాలు పట్టిన వాళ్ళకి ఇది పీతలు అనేది తినిపిస్తారు. ఓ ఇక్కడ ఉందా? ఓకే పట్టేసా. చాలా పెద్ద పీతరా చూడండి. ఇది రెడ్గా అండ్ వైట్గా ఉంది పీత. మా మహేష్ గడ్ అయితే పట్టాడు. ఈ పైపులు చూడండి. ఇది మొత్తం మాకు వాటర్ సప్లై అనేది లేదు కాబట్టి సొంతంగా పైపులు కొనుక్కొని ఇక్కడ వేసుకున్నారు లంకకి. ఇక్కడ నుంచి కింద ఊరికి వెళ్తుంది వాటర్ అనేది. ఇదేట్రా పాలేంటికాయ పాలెండ్రికాయ అంట దీని మొత్తం లోపల పాలే ఉంటాయి. ఇది గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ పాల పీతాలు తినిపిస్తారు. చూడండి ఒకసారి నేను దీనికి దగ్గర నుంచి చూసుకోండి ఎలా చూస్తుందో. కరుద్దామా అని అయితే ఒక్కడే వెళ్ళి పట్టేస్తున్నాడు ఇంకా ఏకంగా. ఇది ఆయాసానికి పనికొస్తుంది. చెట్టు అయితే ఇలా ఉంటుంది. ఈ చెట్టు పేరు నాకు తెలీదు. కాకపోతే మాకు మా అడవుల్లో చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్కలు అయితే చాలా ఉంటాయి. చూడండి ఇది పీకుతున్నాను రావట్లేదు. ఇది సేమ్ అల్లంలా కనిపిస్తుంది కదా మీకు. ఈ వాటరే మేము తాగడానికి యూజ్ చేస్తాము. ఈ పైపుల నుంచి కింద ఊరికి వెళ్తుంది. నేను ఇందాక చెప్పాను కదా బ్యాట్స్ అంటే ఎలుగుబంట్లు ఉండే ప్రదేశం అని ఇదేనండి. చూడండి మొత్తం ఇది దాని జాడలు అయితే ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు లేదనుకుంటా. దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు. అదిగోండి ఆ పెద్ద పెద్ద కొండరాళ్ళు లాంటిది ఉంది కదా బండరాళ్ళు. ఆ లోపల లాంగ్ అంటాం మేము. అలాంటి దగ్గర ఉంటాయన్నమాట. దగ్గరికి వెళ్ళకూడదు కూడా. చూడండి అక్కడ వెళ్దామంటేనే భయం వేస్తుంది. కాకపోతే మేము ఎక్కువ మంది వచ్చాము. ఇప్పుడు ఉండకపోవచ్చు మ్యాక్సిమం. అంత ప్యూర్ అంటే అంత ప్యూర్గా ఉంది వాటర్ అయితే. ఓకేరా నువ్వే బాగా పడుతున్నారు. హంటర్ ఓకే పెద్ద రెడ్ పీత. ఇక్కడ చూసుకోవచ్చండి. ఇది అడవి బొడ్డపల్లి అంటారు. ఇది ఎలుగుబంట్లు మళ్ళీ ఏంటి పందులు అదే పిగ్గు ఇలాంటి పెద్ద పీత పట్టారంట. ఉందా అంత పెద్ద బండరా ఏట్రా? ఓకే తీయండి చూద్దాం ఉందా లేదా. ఓడి అమ్మ పెద్దదారా కదా. రెండు ఉందిరా ఇక్కడ. జాగ్రత్త కరిసేస్తుంది. ఓకే ఇక్కడైతే రెండు పడేశారు మా వాళ్ళు. చాలా పెద్దసి ఒకే రాయిలో రెండు ఉంది. చూడండి ఇప్పుడు దాకా చాలా ఎక్కువ పట్టాం మేమైతే. ఇవ్వండి ఇప్పుడే జస్ట్ వచ్చి 1 అవర్ అవుతుంది. చాలా ఎక్కువ పట్టేసాం. ఇవ్వండి
దీంట్లో లేదు. ఓ ఉంది ఉంది ఉంది. ఇది ఇటువైపు వచ్చింది. తీయాల తీ, ఇక్కడ ఉన్న తీ. దిగ 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 దిగ. రెడ్గా ఉందిరా, రెడ్ పీత. ఇదిగోండి. చూసుకోవచ్చండి, ఇక్కడ అడవి సార్ కూర కూడా ఉంది. ఇది ఇక్కడ కట్ చేసి పట్టుకెళ్ళి కూరలా వండుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పనస పిక్కలు, ఇది మిక్సింగ్ చేసి వండుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన కూర అన్నమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. చాలా మంచిది ఇది. ఇదిగోండి, ఇది దగ్గరలో ఉంది పువ్వు పూయడానికి. ఇది మా గిరిజన వాసులు చాలా ఎక్కువగా తింటారు దీంతో. ఇప్పుడు దాకా మేము పట్టిన పీతలు అయితే ఇప్పుడు సరిపోద్ది మాకు. చాలా ఎక్కువ అయితే పట్టాము. ఇప్పుడు ఇది వండుకోవాలి. అది మేము వండుకోవాలి కాబట్టి అట్టి ఆకులను అయితే తీసుకోవాలి. మహేష్ వెళ్ళరా, అట్టి ఆకులు కంటిన్యూ చేయండి, పూర్తిగా చివరి వరకు చూడండి. చాలా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే. 2 ఆకులతో మంచి ఆకులు పీతలు ఉన్నాయి కదండి. ఇది నీట్గా అయితే ఈ వాటర్లో క్లీన్ ఇప్పుడైతే ఇది క్లీన్ చేసుకోవాలి నీట్గా. పీతలు అయితే జాగ్రత్తగా ఇది కరిచేస్తుంది. చూసుకోవచ్చండి, మేమైతే చాలా పీతలు పట్టాము. ఇదిగోండి, చాలా ఎక్కువ. ఇది నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలాగా. చాలా జాగ్రత్తగా కరిచేస్తుంది. నీట్గా బాసేయండి. ఎలా పట్టుకుంది అది? పెద్ద కారా దూరిపోదురు ఎక్కడైనా. ఒరే వెళ్ళిపోతురా, దూరిపోతా ఆడలు. తొందరగా పట్టు. సప్న అది మేరా, అదే చిన్న తీయాలి కదరా. చాలా జాగ్రత్తగా తీయాలి. కరిసింది మామిడికైతే. ఇదిగోండి, ఈ పీత కరిసింది. చూడండి ఎలా ఉందో అది గెమ్ములు. అది కరిస్తే తెగిపోయిందా? జాగ్రత్త చూసుకోండి. ఈ పీత కరిసింది, ఆ గెమ్ము చూడు ఎలా ఉందో. ఓకేనండి, చూశారు కదా. నెక్స్ట్ పార్ట్లో ఈ పీతలు కర్రీ ఎలా వండుకొని మేము ఎలా తిన్నామో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. అప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఈ సెకండ్ పార్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.